ఈరోజు సాయంకాలం లోపల చర్యలు తీసుకుంటానని మీడియాలో వారు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర చెప్పి దాన్ని అక్కడికి వెళ్ళిన పాపాను కూడా పోలేదు. కానీ ఏం చేశారంటే చంద్రమోహన్ రెడ్డి గారు శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తూ ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలంతో వారి మీద జరిగినటువంటి దాడికి జరిగే ప్రయత్నం ఏదైతే జిల్లా కాదు, రాష్ట్రం కాదు, ప్రపంచం నుండి తెలుగు వాళ్ళు మొత్తం కూడా అసహించుకుంటున్నారు. అన్నిటికీ మించి అత్యంత బాధాకరం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను మాట్లాడటంలా, ఒక సగటు ఓటర్గా మాట్లాడుతూ ఉన్న ఒక మాజీ మంత్రిని, అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇద్దరు సీఐలు వచ్చి చేసిన విధానం, ఆ చొక్కా పట్టుకుని లాగిన విధానం, ఆ దౌర్జన్యం చేసే విధానం, పోలీస్ అధికారుల మీరు సీఐలా రౌడీలా అని చెప్పి అడుగుతూ ఉన్నా. పోలీస్ అధికారుల రౌడీలా మీద అడుగుతూ ఉన్నాం. అక్కడేం శాంతియుతంగా జరుగుతుంది. మీరు వచ్చారు, అక్కడ వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మీరందరూ వెళ్ళిపోండి, అనుమతి లేదు, 5 మందే ఉండాలని చెప్పారు. దానికి కూడా సోమిరెడ్డి గారు సరేనని చెప్పని 5 మందినే పెట్టి వాళ్ళ మీద నమ్మకంతో మొత్తం పంపించేస్తే వేకోజోన 2 గంటల ప్రాంతంలో ఒక దొంగనో, ఒక రౌడీనో, ఒక బందిపోటు పట్ల ప్రవర్తించినట్టు వాళ్ళ పట్ల కూడా ప్రవర్తించే పరిస్థితి లేదు. నిజంగా మీరు ఆ విధంగా చేయాల్సింది సోమిరెడ్డి గారిని కాదు, ఎవరైతే క్వాడ్జి కొల్లగొడుతూ ఉన్నారో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బంది పట్ల కంటే దారుణంగా కొల్లగొడుతూ ఉన్నారో వాళ్ళ పట్ల ప్రవర్తించాలా. కానీ వాళ్ళ సాయి చూసే ధైర్యం కాదు కదా, వాళ్ళ దగ్గర పనిచేసే మామూలు వ్యక్తులు కూడా మీరు మాట్లాడే పరిస్థితి లేదు. దుర్మార్గంగా వేకోజామున 2 గంటలకి వారి పట్ల వ్యవహరించిన తీరు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలారా, రోజుల ఎన్నికలు ఇలాగే ఉండవు. 2 నెలలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది. తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రాబోతున్నాయి. 57% ఓట్లు, 160 స్థానాలతో తెలుగుదేశం, జనసేన గెలవబోతుంది. దేన్నైనా మర్చిపోతామేమో కానీ, సోమిరెడ్డి గారు మర్చిపోతారేమో కానీ నేనైతే మర్చిపోయే ప్రశ్నలే. నిన్నటి రోజున సోమిరెడ్డి గారి పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి, ఆ కీలక నేతలకి, ఆ ఇద్దరు పోలీస్ అధికారులకి ఎలాంటి గుణపాఠం చెప్తామో, మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎంత ఘాటుగా ఉంటుందో ఎన్నికలు పూర్తయినటువంటి 24 గంటల్లో సోమిరెడ్డి గారి పట్ల ప్రవర్తించిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకి రిటర్న్ గిఫ్ట్ కూడా అంతకు 10 రెట్లు ఇస్తామని చెప్పి తెలియచేసుకుంటూ, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎక్కడైనా మీరు ఐఏఎస్ ఐపీఎస్ అండి, మైనింగ్ డీడీ గారు ఎక్కడైనా మైనింగ్ డీడీ అండి. ఏమిటండి ఈ దారుణం? సైదాపురం వెళితే ఎంఆర్ఓ ఫోన్ చేస్తే స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఉంది. స్పీకర్ ఫోన్ ఆన్ చేయటం సంస్కారం కాదు, నేను మామూలుగానే మాట్లాడుతూ ఉన్నా. వారి భాష బాగలేకుంటే అదంతా ఇది తీరాలా? ఇలాంటి భాష